ప్రస్తుత ఐపీఎస్ మాజీ ఐపీఎస్ల మధ్యన వివాదం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చి బీఆర్ఎస్ తరపున, అంటే అంతకుముందు సొంత పార్టీ పెట్టి ఆ తర్వాత బీఎస్పీ తర్వాతన డైరెక్ట్గా బీఆర్ఎస్లో ఉండి ప్రస్తుతం సీరియస్గా రాజకీయం చేస్తున్నారు. ఆయన నిన్న కేటీఆర్ని ఏదైతే ఈ అంశం మీద ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రశ్నించినటువంటి సందర్భాలు కొన్ని కామెంట్స్ చేసుకొచ్చారు. ఒకటి, ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, అది అసాంఘిక శక్తుల పట్ల జరుగుతూ ఉంటుంది, దాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదు అన్నటువంటిది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి సజ్జన్నార్ మీద 7 కేసులు ఉన్నాయి, ఆయన ప్రశ్నించడం ఏంటి, ఆయన ఇదేంటి అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు సజ్జన్నార్ ఆయనకి నోటీస్ ఇచ్చుకొచ్చారు, ఎల్లుండి దాకా గడువిచ్చి సోమవారం లోపు 7 కేసులు ఏంటో చూపించు నాకు, లేదంటే నీ మీద క్రిమినల్ కేసు పెడతాను. అంటే వాస్తవంగా రాజకీయంలోకి అధికారులు వస్తున్నారా, అధికారులు రాజకీయం చేస్తున్నారా? బీఆర్ఎస్ ఉద్దేశం ఏంటంటే సజ్జన్నార్ అప్పట్లో ఎన్కౌంటర్ స్పెషలిస్టు, ఆయన మీద మంచి పేరు వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఆ ప్రభుత్వాన్ని మెప్పించడం కోసం అని చెప్పేసేసి, అంటే ఆ పోస్ట్ ఇచ్చారు కాబట్టి దాన్ని సంతృప్తిపరచడం కోసం అని చెప్పేసేసి బీఆర్ఎస్ మీద అటాకింగ్కి వెళ్తా కావాలని చెప్పి రేవంత్ని సంతుష్టీకరించే ప్రయత్నం చేస్తున్నాను బీఆర్ఎస్ కోపం. ఆ కారణంగా రివర్స్. బట్ నేను నా డ్యూటీ చేస్తున్నాను తప్పించి మరేమీ లేదన్నది సజ్జనార్ వాదం. ఓవరాల్గా రాజకీయంలోకి వెళ్ళిపోయింది అధికారం వ్యవస్థ.